హలో ఆల్. హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యే ముందు కొన్ని మెడిసిన్స్ అయితే ఇచ్చారు. అందులో ఇది ఒకటి అనమాట. ఇవి ఇంజెక్షన్స్. ఇవైతే బ్లడ్ క్లాట్స్ ఏమైనా ఉంటే అవి తగ్గిపోవడానికి ఇచ్చారనమాట. సేమ్ మన ఇన్సులిన్ ఇంజెక్షన్ లాగే ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు కదా, సేమ్ అలానే అంత చిన్నగా ఉంటుంది ఇంజెక్షన్. 10 ఇంజెక్షన్స్ అయితే ఇచ్చారు. డైలీ 1 చేసుకోవాలన్నమాట. నాకైతే బెల్లీ బటన్కి ఒకరోజు రైట్ సైడ్ చేసుకుంటే ఇంకొక రోజు లెఫ్ట్ సైడ్ చేసుకోమన్నారు. మనం హాస్పిటల్కైనా వెళ్ళి చేయించుకోవచ్చు, బట్ ఇంత చిన్నదానికి హాస్పిటల్ దాకా ఎందుకు అని చెప్పేసి మా ఇంట్లో మా సిస్టరే చేస్తుంది నాకు. ఈ ఇంజెక్షన్ చేసుకునేటప్పుడు పెయిన్ కూడా ఏముండదు, జస్ట్ అలా లైట్గా అనిపిస్తుంది, అంటే వెరీ లైట్. నీడిల్కి అయితే ఒక క్యాప్ ఉంటుంది. ఆ క్యాప్ని గట్టిగా పుల్ చేస్తే అది వచ్చేస్తుంది. ఇంక ఇంజెక్షన్ చేసుకున్నాక మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి దాన్ని ముందుకి గట్టిగా పుష్ చేస్తే మళ్ళీ ఇంకో క్యాప్ వస్తుంది అనమాట, ఆ నీడిల్ని కవర్ చేస్తూ. ఇంకా ఇవి ఇంజెక్షన్స్ ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఒక డబ్బా ఇస్తారు. ఇంకా అన్ని 10 ఇంజెక్షన్స్ అయిపోయాక ఇంకా డబ్బా పడేయడమే అనమాట అందులో వేసి. ఇది ఓన్లీ సీ సెక్షన్ చేసిన వాళ్ళకే ఇస్తారా, లేకపోతే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి కూడా ఇస్తారా అని అయితే నాకు కూడా తెలియదు. బట్ నాకైతే సీ సెక్షన్ అయింది. ఇంకా ఇవి ఇచ్చారనమాట. ఇండియాలో కూడా నాకు సీ సెక్షన్ అయింది ఫస్ట్ డెలివరీ. బట్ అప్పుడు ఎందుకు ఇవ్వలేదో ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఇచ్చారో నాకైతే తెలీదు. ఇంకా ఐరన్ ట్యాబ్లెట్స్, విటమిన్ డి సప్లిమెంట్స్, ఇంకా ఒక సిరప్ అయితే ఇచ్చారు. అంటే మనకి డెలివరీ తర్వాత కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉంటుంది కదా, డైజెషన్ ఫ్రీగా అవ్వడానికి అనమాట. బట్ అదేం పెద్ద వర్క్ అయితే ఏం అవ్వదు.